హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడైతే మేము శ్రీకాకుళంలో ఉన్న ఫేమస్ శ్రీకూర్మ గ్రామానికి వెళ్ళాలని రెడీ అయిపోయాం. వెళ్తున్నాం. మేమైతే ఇక్కడ ఆటో ఒకటి బుక్ చేసుకున్నాం. మా ఊర్లో శాస్త్రాలపేట అనమాట, మా ఊరు విలేజ్. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము ఆల్రెడీ బయలుదేరాం. అందరం ఆటోలో అయితే సెట్ అయిపోయాము. చూడండి, ఇంకా అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు చూపిస్తా. మా వాళ్ళంతా ఇదిగో ఇలా ఆటోలో సెట్ అయిపోయారు మంచిగా. చూద్దాం, ఆ విలేజ్ వెళ్ళి మళ్ళీ మీకు మొత్తం ఆ కూర్మ గ్రామం మొత్తం చూపిస్తా. ఆశ్రమం వల్ల ఉంటుంది అనమాట. అక్కడంతా కరెంటు కూడా ఉండకుండా మామూలుగా ఉంటుంటారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు చేరిపోయాం. ఇదే కూర్మ గ్రామం. చూడండి, అక్కడ ఉంది కదా పేరు, కూర్మ గ్రామం అనమాట. చాలా బాగుందండి. చూద్దాం లోపల ఎలా ఉందనేది మీకు ఒకసారి చూపిస్తాను. నేను కూడా ఇప్పటివరకు రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. చూస్తాను నేను కూడా లోపల ఎలా ఉంది, ఏంటి వాతావరణం, వీళ్ళు బతికి అదే వీళ్ళ జీవన స్టైల్ ఎలా ఉందనేది మీ అందరికీ చెప్తాను ఇప్పుడు. చూడండి, చాలా బాగుంది. చాలా న్యాచురాలిటీగా ఆయన కూడా లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేస్తున్నారు. చూద్దాం ఒకసారి లోపల కూడా ఎలా ఉందంటే. బుక్స్ కూడా ఎన్ని ఉన్నాయి చూడండి. జరిగే ఇక్కడ శ్రీమద్ భాగవతం స్పెషల్గా 76 భాషలలో. ఓకే, శ్రీమద్ భాగవతం అంట. శ్రీమద్ భాగవతం అంట. చూడండి, ఇక్కడ అన్ని భాషలవి ఉన్నాయి. ఇక్కడ 70 గ్రంథాలు కూడా ఉన్నాయి. భాషల్లో వితరణ అవుతుంది ప్రపంచం మొత్తం. 76 లాంగ్వేజెస్ ప్రపంచంలో. ఇది చాలా మంచి విషయం అండి. నిజంగా ఇది శ్రీకాకుళం కూర్మ గ్రామంలో ఇలాంటివి ఉండడం అనేది చాలా, నాకైతే మాత్రం హ్యాపీ అనిపిస్తుంది. చూద్దాం, అలాగే ముందుకు కూడా వెళ్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వారం క్రితమే ఇక్కడ పెద్ద అవార్డు దొరికింది. కంగ్రాచులేషన్స్. నిజంగా గ్రేట్. ఉత్తరాంచల్ దేహరాదూన్ లో అక్కడ ఒక సనాతన ధర్మ ఏదైతే ప్రచార కేంద్రం ఏదైతే ఉందో, ఓకే, అది మన ఈ ఆశ్రమాన్ని ప్రపంచం మొత్తంలో దీన్ని సర్వశ్రేష్టంగా గుర్తించి అక్కడ ఉన్న గవర్నర్ చేతుల మీదుగా మనకి ఇక్కడ అవార్డు అనేది ఇవ్వబడింది. కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అతని ఒక గ్లాస్ లో ఫిక్స్ చేసి ఇక్కడ పెడతాం. ఓహో, వచ్చే వాళ్ళు కూడా అది దర్శనం అవుతుంది. శ్రీరాముడు ఉందండి, శ్రీరాముడు. హరే కృష్ణ. నిజంగా విగ్రహంతో చాలా మంచిదండి. ఆయన చెప్పేది విన్నారు కదా. గవర్నర్ చేత కూడా ఇక్కడ అవార్డు ఇవ్వడం కూడా జరిగిందంట డెహ్రాడూన్లో. అది కూడా ఈ గ్రామం నుంచి అవార్డు అనేది అక్కడ వాళ్ళు గుర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గుర్తించారు. ఇక్కడ చూడొచ్చు, డెహ్రాడూన్లో ఇక్కడ ఉన్న ఈ వాతావరణాన్ని, ఈ విలేజ్ని పరిశీలించి దీన్ని మంచిగా క్రియేట్ చేసి నిజంగా వీళ్ళు బతికే స్టైల్ అనేది వాళ్ళకి నచ్చి ఒక అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అది నిజంగా మనం అందరం అభినందించాల్సిన విషయం. ఇది శ్రీకాకుళం కూర్మ గ్రామంలో ఇలాంటి జరగడం అనేది చాలా మంచి విషయం అండి. చూద్దాం ఒకసారి లోపల కూడా ఉన్నాం, ఎలా ఉంది ఏంటి అనేది. రండి ఫ్రెండ్స్. ఓకే, సరే అంటే లోపలికి వెళ్ళకూడదా? వెళ్ళొచ్చా? దర్శనం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, లోపలికి అయితే వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో. సూపర్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ లైట్స్ అనేవి ఉండవు. చీకటిగా ఉందిగా. బాబాయ్ లైట్ అయ్యి బాబాయ్ ఒకసారి టార్చ్ చేయొచ్చు కదా. బాబాయ్ టార్చ్ చేస్తే మేము వీడియో తీయచ్చు కదా. ఈ బ్లర్ టోటలీ లైటింగ్ అసలు రాదు. ఇది ఇదిగో ప్రభుత్వ విగ్రహం ఉంది. ఓకే, లోపలైతే లైటింగ్ ఏం లేదు, మనం మాట్లాడడానికి తప్ప చూపించడానికి అయితే వీలు అవ్వట్లేదు. ఇదే వీళ్ళ లైఫ్ స్టైల్. ఇక్కడ కరెంట్ అనేది ఉండదు, ఎటువంటి పవర్ జనరేట్ అనేది ఇక్కడ ఉండదు, లైట్స్ ఏమి ఉండవండి. ఓన్లీ ఈవినింగ్ పూట వాళ్ళు దీపాలు పెట్టుకొని అదే లైఫ్ అనేది అలా కంటిన్యూ చేసుకుంటారు. ఇక్కడ మాత్రం ఎటువంటి టెక్నాలజీ అనేది యూజ్ చేయరు, మొబైల్స్ యూజ్ చేయరు. అండ్ ఎటువంటి కంప్యూటర్స్ కానీ మొబైల్స్ కానీ ఇప్పుడున్న అప్డేట్ టెక్నాలజీ ఏది కూడా వీళ్ళు ఉపయోగించారండి. నిజంగా చాలా బాగుంది. చూడండి, అక్కడ ఇవి సాలలు అంటామన్నమాట మా సైడు. ఇవి మన ఆవులు దూడలు ఉంటాయి కదా, అవన్నీ కట్టుకోవడానికి ఏర్పరచుకునేవన్నమాట. చాలా బాగుందండి. చూద్దాం రండి. ఇక్కడ కడతారనమాట ఈ చెట్లకి. బాగుంది కదా, నైస్ ప్లేస్. ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా అవే బాగుంది సార్. ఒకసారి చూద్దాం. అటు కూడా ఏదో విలేజ్ ఉంది, అంటే వాళ్ళు కూడా పెంచుకుంటున్నారు. ఏవో ఇలా కుటీరాలు ఏర్పాటు చేసుకున్నారు. చూద్దాం అక్కడ కూడా వెళ్ళి ఒకసారి. అరే బాబాయ్ చూడు బాబాయ్, అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ కూడా చూపిస్తా పద. ఇలాగా కొంచెం కొంచెంగా జనాలు అనేది పెరుగుతూ ఉన్నారు అనుకుంటా ఈ గ్రామానికి. అంటే 1 minute I'll show you. వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి నచ్చినట్టుగా ఉంది, అందుకని ఇంకా ఎక్కువగా చేరి ఇంకా ఈ ఊరు అనేది డెవలప్ అవుతూ ఉంది. ఇల్లు కూడా ఎక్కువగా ఏర్పడుతున్నాయి. నిజంగా ఇది మంచి విషయమేనండి. ఎటువంటి టెక్నాలజీకి ఇప్పుడున్న టెక్నాలజీ యూజ్ చేయకన్నా ఇలా లైఫ్ స్టైల్ అనేది బతకడం వాళ్ళకి నచ్చినట్టుగా ఉంది. అందుకని చూడండి ఆ దూరంలో ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో, అక్కడ ఒకటి ఉన్నాయి ఆ దూరంలో, అది కూడా కొండ పక్కనే ఉన్నాయి. మొత్తం వీళ్ళవేనంట. ఇక్కడ నుంచి అక్కడికి అంటే కొంచెం దీన్ని నచ్చి ఇందులో చేరడానికి, సమస్యలు చేరడానికి చాలామందికి మనస్ఫూర్తిగా ఇష్టమై ఇక్కడికి వచ్చి ఆ లైఫ్ స్టైల్ అనేది వీళ్ళు కూడాను అనుభవించాలని చెప్పి ఇక్కడికి వచ్చి అది చూడండి అక్కడ ఒకటి కూడా కట్టుకున్నారు. బాగుందండి, చాలా బాగుంది. అంతైతే మాత్రం ఇప్పుడు రండి ఒక్కసారి ఈ లోపల కూడా చూద్దాం. వెళ్ళొచ్చా? మామూలు ఇప్పటివరకు ఓకే. సూపర్ ఫ్రెండ్స్, ఇది నా చిన్నప్పుడు ఇలాంటి లైఫ్ అనేది నేను చూసా. నిజంగా ఇవన్నీ మనం వరి వేస్తాం కదా, అది వరి కోసినాక ఆ గడ్డిని ఎండబెట్టి తర్వాత ఇదిగోండి ఇలా తీసుకొచ్చి ఇలా అల్లుతారనమాట. మంచిగా నేస్తామంటాము, ఇలా పై వరకు నేర్చుకుంటారు. అది ఎంత కాలమైనా ఉంటుంది, చాలా మంచిదండి. అసలు ఇంటిని చల్లగా ఉంటుంది. అది ఓకే, చల్లగా కూడా ఉంటుంది. చాలా మంచి వాతావరణం. ఎంత ఎండాకాలం అయినా సరే ఇలాంటి దాంట్లో కూర్చుంటే చాలా చల్లగా ఉంటుంది. అందుకని ఇలాంటివి ఉపయోగించుకుంటారు. నెక్స్ట్ అది అమౌంట్తో ఖర్చు కూడా ఉండదు. ఇప్పటి వాళ్ళు అయితే స్లాబ్ అంటారు, డబల్ స్లాబ్లు అంటారు, ఇవేమి ఉండవండి. చూడండి ఎంత బాగా నీట్గా కింద నుంచి పై వరకు ఎంత నీట్గా పై వరకు నేర్చుకున్నారు ఇలా. అది దాంట్లో ఉండడం వల్ల కింద ఉండే వాళ్ళకి చాలా చల్లని వాతావరణం అనిపిస్తుంది. ఎండాకాలం అవ్వండి, ఏ కాలమైనా అవ్వనివ్వండి. బాగుందండి, సూపర్, అసలు మామూలుగా లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరు లేరు, ఈవినింగ్ అవుతుంది, ఏమైనా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇవ్వండి ఇవంతా వాళ్ళే వేసుకున్నారనమాట. ఇలా ఈ తోటలని కానీ, అరటి తోటలని కానీ, నెక్స్ట్ కూరగాయల తోటలు అనేవి కానీ పండించుకునే వాళ్ళకి కావాల్సిన పదార్థాలు ఏవైతే కావాలో అవన్నీ ఇప్పుడు ఇలా పండించుకుంటున్నారనమాట. చూద్దాం ఒకసారి. కూడా పాఠశాల ఉంది. అది ఏంటంటే ఆవులు దూడలు ఉంటాయి కదా, అవన్నిటికి ఒకసారి అక్కడ తీసుకొని వెళ్తారనుకుంటా. వెళ్ళి అక్కడ చక్కగా వాటికి ఏమేమి కావాలో మేత అనేది అక్కడ వేస్తారు. అవి కూడా అక్కడ హ్యాపీగా అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. నిజంగా మంచిగా ఉందండి, చాలా బాగుంది. చాలా బాగుంది. నాకైతే మాత్రం ఈ ప్లేస్ మంచిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఒకసారి ముందుకు వచ్చి చూద్దాం. అది ఆవన్నమాట. ఒక్కసారి రండి చూపిస్తాను. అరే చూడు బాబాయ్, అయ్యో అయ్యో పడిపోయింది, పడిపోయింది. సే హాయ్. హలో హాయ్ అండి, హాయ్ బుజ్జి. మన లాంగ్వేజ్ కూడా వాళ్ళు అలవాటు చేసుకున్నట్టుగా లేరు. హాయ్ బోలో, హాయ్, హరే కృష్ణ. హాయ్ గారు అనట్లేదు. చూద్దాం, చూడండి చిన్న ఆమె కానీ ఎంత మంచిగా ఉంది, బొద్దుగా ఉంది, నీట్గా బాగుంది కదా. ఇదేనమాట వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఇలా ఉంది. ఇక్కడ వీళ్ళది ఒక ఫ్యామిలీ అనుకుంటా. ఇక్కడ చక్కగా వీళ్ళు కూడా నచ్చినట్టుగా ఇల్లు ఒకటి తయారు చేసుకొని దాంట్లోన ఈ జీవనం అనేది సాగిస్తున్నారు. వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఉన్న దాంట్లో వ్యవసాయం వాళ్ళు కృత్రిమంగా కాకుండా వాళ్ళు స్వతహాగా తమ పండించుకొని వాటితోనే ఆ లైఫ్ అనేది ఇప్పటికున్న హ్యాపీగా నడుపుతున్నారు. బాగుందండి, నచ్చింది. రండి చూద్దాం. ఇంకా గోరింటాకు కూడా ఉంది చూడు. చూసారు కదా ఆ టమాటా చెట్లు కానీ పండించే విధానం కానీ. అయ్యో వెళ్ళిపోతుంది పిల్ల. అప్పట్లో ఎలా అయితే ఉన్నదో అలాగే ఆ మంచాలు కానీ ఆ లోపల కూడా లైట్ అనేది ఉండదు.
మొత్తం వీళ్ళు డార్క్ అనమాట. నైట్ అయితే చీకటి అయితే ఓన్లీ ప్రమితులు లేదంటే చిన్న చిన్న దీపాలు ఉంటాయి కదా, ఆ దీపాలతోనే వీళ్ళు జీవనం సాగిస్తారు. నైట్ అయితే మాత్రం బాగుందండి. ఎటువంటి టెక్నాలజీ అనేది యూజ్ చేయరు, అది మాత్రం మనం హ్యాట్సప్ చెప్పాలి. ఈ కాలంలో కూడా అలా ఉన్నారంటే మాత్రం. చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా అలా ముందుకు వెళ్దాం. ఇంకా ఏమేమి ఉన్నాయో ఒకసారి, నేను కూడా ఎప్పుడు రాలేదు, చూడలేదు. మిమ్మల్ని చూపించే కార్యక్రమంలో నేను కూడా అన్నీ చూస్తున్నా, నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మళ్ళీ సిటీలోకి వెళ్ళిపోయినాక ఇలాంటిది ఏం నేచర్ అనేది ఎంజాయ్ చేయము. నిజంగా అలాంటిది నాకు కూడా ఈ అదృష్టం దొరికిందంటే చాలా హ్యాపీగా ఉంది. ఓకే రండి. ఏంటి ఎవరు ఉన్నారా? లోపల ఉన్నారు, బట్ కలిపేసింది. కొండ మీద కూడా పండించేస్తున్నారంటే గ్రేట్ బాబాయ్ కదా. నిజంగా మనం ఏంటంటే ఇలాంటి జీవన విధానం కూడా జరుగుతుంది అన్నప్పుడు మనకి ఒక వింతగా అనిపిస్తుంది. బట్ ఇది చాలా మంచిదే. ఇలా బతకడం కూడా ఒక రకంగా చెప్పాలంటే రియాలిటీ అంటారు. కొద్దిగా ఏంటో అయ్యో తను కూడా లేరు, వెళ్ళిపోయారు అనుకుంటా. లోపలికి వెళ్ళిపోయారా? ఓ చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి ఇక్కడ. ఈ టమాటా చెట్లు కానీ ఇవ్వండి, ఈ వంకాయ చెట్లు కానీ గోంగూర చెట్లు చాలా బాగున్నాయండి. ఇక్కడ వాళ్ళే చాలా నీట్గా వాళ్ళ చేతులతో రోజు చూడండి వాటికి నీళ్ళు వేసి చక్కగా అదే సాగు చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. నిజంగా హ్యాట్సప్ చెప్పాలి వీళ్ళకి. బాగుందండి. చూద్దాం నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటారేమో మాట్లాడడానికి. అమ్మ మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉండడం వల్ల? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? బయట ఉండాలంటే ఇక్కడ ఉండాలి మంచిగా. మరి ఇక్కడ మీరు ఎటువంటి టెక్నాలజీ లేదు, ఒక కరెంట్ అనేది లేదు, అయినా సరే మీరు ఉండాలంటే మంచిగా అనిపిస్తుందా మీకు? మంచిగా అనిపిస్తుంది. ఏం చేస్తారమ్మా సాయంత్రం అయితే? మరి చీకటి అయిపోతుంది కదా, మీరు ఎలా ఉంటారు? ల్యాంప్స్ పెట్టుకుంటాం. దీపాలు పెట్టుకుంటారు. ఓకే. మీరే మీ స్వతహాగా కష్టపడి సంపాదించుకుంటారా? పండించుకోవడమే సంపాదన ఏమి ఉండదు కానీ పండించుకోవడము తీసుకోవడము. అదే మనకి ఎక్కువైతే కమ్యూనిటీకి ఇవ్వడం. ఓకే. మీకు ఎక్కువగా పండించింది ఏమైనా మిగిలితే కమ్యూనిటీకి ఇవ్వడం. వాళ్ళు మనకి కావాల్సిన సరుకులు వాళ్ళు ఇస్తారు. బాగుందమ్మా. అంటే మీరు బయట మాత్రం ఏది కొనుక్కొని తీసుకొచ్చి జీవనం సాగించరు, మీ స్వతహాగా మీరే కష్టపడి అదే ఇలా పండించుకొని వాటిని అలా కూరగాయలని వాటిని మీరు మంచిగా సంపాదించుకొని కోసుకొని వాటిని వండుకొని తింటారు, మిగిలిన తీసుకెళ్ళి సంస్థకి ఇస్తారు, అంతే కదా? మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారమ్మా? 5 సంవత్సరాలు. 5 years అవుతుందా? అక్కడ 2 సంవత్సరాలు హైదరాబాద్. ఓకే ఓకే. అక్కడ 2 సంవత్సరాలు, ఇక్కడ 5 సంవత్సరాలు. ఓకే. ఇక్కడైతే 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఈ 5 సంవత్సరాల్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇది అబ్బా ఏంటి ఉండలేమో వెళ్ళిపోతాం చాలా కష్టంగా ఉందని? అనిపించలేదు అసలు. మీకైతే ఇప్పటికే హ్యాపీగా ఉంది. ఓకే. ఎవరెవరు ఉంటారమ్మా? ఎంతమంది ఉంటారు ఇందులో? మా ఫ్యామిలీ ఉంటారు, నేను మా ప్రభు. ఓకే ఓకే. మీరు మీ ప్రభు పెళ్లి చేసేసి. ఓకే. ఇప్పుడైతే 3 members ఉంటారా? 3 ఉంటారనమాట. ఓకే. కావు మనకు కావాల్సిన భూమి బాగుందమ్మా. వాళ్ళే ఇస్తారా? ఇదంతా వాళ్ళే ఇస్తారు. బాగుందమ్మా. ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో ఉండే సరే మీరుగా ఇక్కడ పండించుకొని వాటిని మీరే ఇలా జీవనం సాగిస్తూ ఉన్నారనమాట. సరే ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పటికైతే అలాగే ఉన్నారు. రోజు కీర్తనలు ఏమైనా చేస్తుంటారా? సాయంత్రం పొద్దున కీర్తనలు అయితే చేస్తుంటారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. అంతే మాట్లాడుతుంటే నిజంగా ఆమె 5 years నుంచి ఉంటుందంట. ఇప్పటికైతే చాలా హ్యాపీగా ఉందంటుంది. చూద్దాం ఇంకా ఇలాగ ఎంతమంది ఉన్నారనేది మనము ఒకసారి ఎవరైనా మాట్లాడతారేమో మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్ రండి. ఇదే కూర్మా గ్రామం. ఇది కూర్మా గ్రామం అనమాట. ఇప్పటి వరకు శ్రీకాకుళంలో ఈ పేరు చెప్తే చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మాత్రము వీళ్ళంతా ఎటువంటి టెక్నాలజీ లేకన్నా బతుకుతున్నారని అందరికీ తెలిసినప్పుడు ఇక్కడికి రావడం సందర్శకులు కూడా ఎక్కువయ్యారు. చూద్దాం ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు.
ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే చూద్దాం. అరే రామ్ అరే మరి ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు సార్? కొద్ది రోజులు బట్టి ఉన్నాము, 8-9 నెలలు బట్టి ఉన్నాము. మా పిల్లలు అందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అంతా బాగుందా సార్? మంచిగా మరి ఇక్కడ సదుపాయం ఏమి లేదు. ఇప్పటికైతే అన్నిటికీ అనుకూలంగా మంచిగా ఉంది. ఓకే, మీకు మీరు కానీ అన్నీ పండించుకొని వాటిని మీరు తినడం అవన్నీ మిగిలినవేమో సంస్థకి ఇవ్వడం అని చెప్తున్నారు, అవి అంతా కరెక్టేనా? ఓకే సార్, మంచిగా ఉంది. ఆ సంస్థ నుంచి తెచ్చి తినడంతో ఓకే ఓకే మీరు ఇచ్చుకుంటారు, ఏమి లేదు. ఓకే అంతే సమస్య ఉంటుంది ఇక్కడ. ఓకే సార్, ఓకే ఓకే అది అనుకుని ఏమి లేదు. ఓకే చూద్దాం, ఇంకా ముందుకు ఏమైనా ఉంటుందేమో. మరి ముందుకు ఈ ఖాళీ కుటుంబ సరే లాస్ట్. ఓకే ఓకే చూద్దాం, ఇంకా ముందు ఒకటి ఉంది ఆయిల్ కూడా. కరెంటుతోని అసలు ఈ సెల్ ఫోన్లతోని ఎలాంటి మనకున్న పరిజ్ఞానం ఏది కూడాను ప్రజెంట్ టెక్నాలజీ అనేది ఏం లేకుండా ఇలాగ వీళ్ళు న్యాచురాలిటీగా చూడండి, ఎంత న్యాచురాలిటీగా. అప్పట్లో ఒక బావి ఉంటే ఆ బావిలో నీళ్ళు తెండుకొని ఆ వాటర్తోని ఏవైనా సరే స్నానాలు కానీ ఏవైనా సరే బట్టలు ఉతుక్కోవడం కానీ అవన్నీ చేసేవాళ్ళు. అలాగే ఇక్కడ ఇవి కూడా చూడండి, బట్టలు ఉతుక్కోవడానికి చూడండి ఎలా పెట్టుకున్నారు. దీని మీద బట్టలు అనేవి ఉతుక్కుంటారనమాట. చూద్దాం, మీకు నుయ్యి దగ్గర తీసుకెళ్తా, బావి అంటారు, మా సైడ్ అయితే బావి అంటాము. చూద్దాం, ఆ బావి దగ్గరికి వెళ్దాం మనం. ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తా. ఇది బావి అనమాట. చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఇది చూడండి, రింగ్ కూడా ఉంది అక్కడ, గిలక అంటారు అనమాట ఇటు సైడు. దాంట్లోకి ఈ తాడు పెట్టి మంచిగా చూడండి ఎలా కట్టారు. వాటర్ కూడా ఎంత బాగుందండి నిజంగా, చూసారు కదా. ఇది ఇలా వీళ్ళు ఎక్కడ చాలా చాలా న్యాచురాలిటీగా, ఇది ఇప్పుడిదే కాదు, చాలా ఏళ్ళ క్రితం ఎలా అయితే లైఫ్ లీడ్ చేసేవాళ్ళు అలా వీళ్ళు అలవాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ 2024 జనరేషన్లో కూడా ఇలాంటి ఇల్లు కట్టుకొని అసలు ఉంటున్నారంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి. అది ఎలా ఇక్కడ ఉంటున్నారు అనేది నాకైతే మాత్రం అర్థం అవ్వట్లేదు. చూడండి, ఆ టవల్స్ కానీ, ఆ పంచీలు, నెక్స్ట్ ఆ దారబంధాలు, ఆ తలుపులు, ఆ పెంకుటిల్లు, ఆ పెంకులు చూడండి ఎంత నీట్గా అలా డిజైన్ చేసినట్టుగా పెట్టారండి, మామూలుగా లేదు. చాలా చాలా బాగుంది. నాకైతే మాత్రం మంచి థ్రిల్ అనిపిస్తుంది చూస్తే. చూడండి, ఆకుకూరలు కూడా ఇక్కడే పండించుకుంటున్నారు. ఆకుకూరలు ఉన్నాయి కదా, అవి కూడా ఇక్కడే పండించుకుంటున్నారు. నిజంగా హ్యాట్సప్ అండి. ఈ కాలంలో కూడా ఇలా మొత్తం వాళ్ళకు వాళ్ళే పండించుకొని స్వతహాగా వాళ్ళే పండించుకొని ఇలాంటివి చేయడం అనేది చాలా గ్రేట్ అండి. టమాటాలు చూడండి, ఆ టమాటాలు కూడా వాళ్ళే పండించుకుంటున్నారు చక్కగా. అలా పండించుకొని వాళ్ళే హాయిగా వండుకొని తింటే అసలు మామూలుగా ఉండదండి. ఇవ్వండి చూడండి, మా సైడ్ సేదలు అంటారు, బకెట్స్ అనమాట ఇవి. బకెట్స్, ఈ బకెట్స్ని అలా కట్టి అలా తోడుకొని దాంట్లో నీళ్ళు వేసుకొని చక్కగా ఏం కావాలో యూజ్ చేసుకుంటారు స్నానానికి, బట్టలకి, వాషింగ్కి అలాగనమాట. ఈ కోర్మా గ్రామానికి ఇంత ప్రత్యేకత వచ్చిందంటే మెయిన్ ఈ న్యాచురాలిటీయే. చూడండి, న్యాచురాలిటీ అంటే మామూలుగా లేదండి. అప్పటి కాలంలో ఎలాగైతే మనుషులు బతికేవాళ్ళో అలా ఇప్పటికున్న అదే టెక్నాలజీ అనేది లేకుండా అదే జీవన విధానాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారనమాట. చూద్దాం, ఇక్కడ మా ఊళ్ళో 1 సెకండ్, మా పాప అయితే నుయ్యి బాగుందని చెప్పి, అంటే బాగా అంటారనమాట, బాగుందని చెప్పి ఇగోండి చూపించమంటుంది. చూపిద్దాం. మనకి హైదరాబాద్ సైడ్ ఇవి పెద్దగా కనిపించవు, అంటే సిటీ సైడ్, హైదరాబాద్ అని కాదు, సిటీ సైడ్ ఇలాంటివి ఎప్పుడు ఎవరు చూసి ఉండరు. చూడండి మమ్మీ, దూరం ఉండవు. ఓకేనా, సేఫ్టీ గ్రిల్ కూడా పెట్టారు, ఎందుకంటే పిల్లలు కూడా ఉంటారు కదా, రిస్క్ ఎందుకని చెప్పి. ఇగో చూడండి ఎలా ఉంది, వాటర్ కూడా ఉంది దీంట్లో, చూసారు కదా. చూసారా, అప్పటి కాలంలో ఎలా అయితే యూజ్ చేసేవాళ్ళు అలా ఇక్కడ అన్ని రకాలుగా యూజ్ చేస్తున్నారనమాట. ఆ పద్ధతులనే ఇప్పటికున్న వీళ్ళు అనుకరిస్తున్నారు. అలా నూతిలోన మంచిగా బకెట్ వేసి చూడండి. ఆగమమ్మీ, నీకు తెలియదు, నువ్వు ఒగులు. ఇలా బకెట్ వేసి చూద్దాం. ఇప్పుడు వాటర్ అనేది బయటికి తీస్తాడు మా ఫ్రెండ్, చూడండి. ఓకే, తీసుకోవాలి.
చూడండి దీనికి గిలక కూడా ఎలా ఉంది చూడండి. దానివల్ల ఏమవుతుందంటే అది బేరింగ్ అనమాట. అది యూజ్ చేసి దానికి ఒక తాడు కడితే ఈజీగా వస్తుంది. అది మీరు కూడా చూడొచ్చు ఎలా ఉందని. ఏ మమ్మీ తీయమ్మా. చూడండి ఫ్రెండ్స్, లాగుతున్నాడు కదా, ఈజీ ప్రాసెస్ ఇది, చాలా బాగుంది. ఎన్ని నీళ్ళైనా తోడుకోవచ్చు ఇలా. అవ్వండి చూడండి, వాటర్ అయితే వచ్చింది పైకి, చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈ టెక్నాలజీ లేకుండా, ఏ టెక్నాలజీ ప్రజెంట్ ఉన్న ఆ అప్డేట్ టెక్నాలజీ ఏం వాడకుండా అప్పట్లో ఎలా అయితే ఉండేదో ఆ న్యాచురల్ పద్ధతిని ఇప్పటికీ వీళ్ళు అనుకరిస్తున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. మాకైతే మాత్రం ఇక్కడికి వస్తే చాలా హ్యాపీ అనిపించింది. మనం బట్టలు నేస్తాం కదా, చూడండి ఇది బట్టలు నేసేవన్నమాట. అవునా, వావ్, అరే చిట్టుమా చూడరా, భలే ఉంది కదా. నేను కూడా చూడలేదండి ఇప్పటివరకు, నిజంగా బాగుంది. ఇలా వీటికి మామూలుగా వాళ్ళే అక్కడ నిల్చొని నేస్తారనుకుంటా, దీని మీద కూర్చొని. చూడండి ఇక్కడ కూర్చొని ఇలా ఇలా ఆడిస్తూ ఉంటే చక్కగా బట్టలు నేర్చుకోవడం జరుగుతుంది. బాగుంది. లోపలికి వెళ్దామా? ఏం కాదు కదా. ఓకే, అయ్యో వావ్, అంటే చూడండి లోపల ఎలా ఉందో చూడండి ఒకసారి. రూమ్స్ అనమాట. నిజంగా వీళ్ళంతా మళ్ళా కాదండి, సపరేట్ రూమ్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా ఒకటే రూమ్స్. లోపల ఎలా ఉన్నాయి చూడండి. అందరికీ ఇలా పెద్దగా ఒక హాల్ లాగా చేసుకున్నారు. చక్కగా ఇవి టేక్తోని మంచి చెక్కతో చేసుకునేవి చాలా బాగున్నాయి, ఒరిజినల్గా స్మూత్గా. అందరూ ఒకే దగ్గర ఇక్కడ కూర్చొని హ్యాపీగా తిరుగుకొని చక్కగా మాట్లాడుకునే. అబ్బా చూడండి, అసలు ఈ లొకేషన్ అయితే నేను కూడా అనుకోలేదు ఇంత అందంగా ఉంటుందని. చూడండి, అప్పట్లో మీరు ఎప్పుడో చూస్తుంటారు ఇలాంటి ఇల్లు, చూసారా? చూడండి ఎంత బాగుంది. తాబేలు ఉన్నదంట ఇక్కడ. తాబేలు కూడా చూపిద్దాం. అమ్మో చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అదిగోండి అదొక తాబేలు. ఇదిగోండి ఇదొకటి. బొమ్మ కాదమ్మా, తాబేలు అది. చూసారు కదా, బాగుంది కదా. అదిగోండి మొత్తం గ్రంథాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఏవైనా సరే బుక్సే, వాటిని గ్రంథాలు కూడా అంటారు. అదే వాటికి ఏమేమి కావాలో మనకి భగవద్గీత ఉంది చూడండి, మొత్తం అన్నీ ఉన్నాయి. రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, మనకి ఏది కావాలంటే అది ఇక్కడ అన్నీ ఉన్నాయి అన్నమాట. వీళ్ళు వ్యవసాయం చేసి వచ్చినాక ఇక్కడ కూర్చొని చక్కగా అది చదువుకొని హ్యాపీగా ఇక్కడ ఈ చల్లని వాతావరణంలో కూర్చొని ఏమైనా తినుకుంటూ ఇక్కడ సంకీర్తనలు అంటే కృష్ణుడు కానీ రాముడు కానీ ఏవైనా నామస్మరణ చేస్తూ నిత్యం ఉంటారంట. ప్రజెంట్ అయితే ఎవరు లేరు, అందుకే మేము లోపలికి వచ్చాము. కొంచెం చూడండి, మీకు ప్రజెంట్ అయితే నేను ఇక్కడ చూపిస్తా. చూసారు కదా, ఇది చూడండి ఒకసారి. మనకి రాముడు, ఇవ్వండి లక్ష్మణుడు, సీతాదేవి నిజంగా అప్పట్లో ఇలా ఉండేవాళ్ళంట. అందుకని వీళ్ళు ఆ రూపాలను అలాగే పెట్టారు ఇక్కడ బొమ్మల్లో. ఈ ఫోటో ఫ్రేమ్ కూడా చాలా బాగుంది. ఇప్పటికైతే మాత్రం మీరు చూడండి, పైన కూడా ఏమని రాశారు మొత్తం. ఈరోజు చక్కగా ఒక్కొక్క పేరు కూడాను నీట్గా వివరంగా రాశారనమాట. నిత్యం స్మరిస్తూ ఉంటారు ఇవన్నీ కూడాను, ఎప్పుడు నిత్యం స్మరిస్తూ ఉంటారంట ఇక్కడ కూర్చొని వాళ్ళు. చాలా బాగున్నాయండి. రండి అలాగే చూద్దాం ముందుకి. ఇంకేమన్నా ఫ్యామిలీ అంటే అప్పట్లో కృష్ణుడు అనమాట, ఇలా ఉండేవాడు రాగా. తను చాలా మంచిగా ఉన్నారండి. తన చిన్ననాటి కాలం కదా, అందుకనే ఆ ఫోటో ఫ్రేమ్స్ కూడా వీళ్ళు కూడాను అలా ప్రతిదీ అనుకరిస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ వాటి తాలూకువి ఏవైనా ఇక్కడ రాస్తూ ఉంటారు. ఆ నామస్మరణాన్ని వాళ్ళు కూడాను ప్రతిక్షణం అనుకరిస్తూ ఉంటారు, జపిస్తూ ఉంటారు అనమాట. చెప్పాలంటే చాలా బాగుందండి. చూడండి శ్రీకృష్ణుడి బాల్యం ఒక చిత్రం. బాల్యంలోది చూడండి, పైన కూడా ఎలా ఉందండి. అసలు నీట్గా ప్రతిదీ చెక్కలతో, ఒరిజినల్ చెక్కలతో చేశారనమాట. ఇవన్నీ పింకులు ఇవన్నీ మామూలుగా లేవు, చాలా న్యాచురల్గా ఉంది. న్యాచురాలిటీ మాత్రం చాలా బాగుంది. అందుకే అనుకుంటా ఇంత మంచిగా పేరు వచ్చింది అనుకుంటా ఈ కూర్మ గ్రామాన్ని. అలాగే చూద్దాం రండి ఒకసారి ఇంకేమైనా ఉన్నాయేమో. ఇలా ఉంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. చల్లగా ఉంది వాతావరణం. మేమైతే ఇప్పుడు ఎండలో వచ్చాం కదా, నాకైతే తలకాయ నొప్పి వచ్చినట్టు అనిపించింది. చూడండి ఇవన్నీ చూడండి, ఇది మేము గుణపం అంటాం. సిటీ సైడ్ గడ్డపార ఇలా అంటారు, ఈ గుణపం అంటాం అనమాట. ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది పార, ఇది గడ్డపార, అది పార. ఇది గడ్డపార.
ఇది బొరిగా అంటారు, బొడిగి. చూడండి కొడవలి, దీన్ని కొడవలి అంటారు, కొడవలి. చూసారు కదా, ఇలా ప్రతిదీ వీళ్ళు న్యాచురల్గా అప్పట్లో ఎలా అయితే యూజ్ చేసుకుని మామూలుగా ఆ జీవన విధానాన్ని గడిపారో అదే విధానాన్ని వీళ్ళు కూడా అనుకరిస్తూ ఇప్పుడు కొనసాగిస్తున్నారు. నిజంగా హ్యాట్సప్ అండి, మామూలుగా కాదు. చూద్దాం రండి. ఇది కూడా చూడండి, ఇప్పుడు కృష్ణుడు వీళ్ళకి నిజంగా ఆదర్శం కృష్ణుడే అనుకుంటా. ఆ కృష్ణ పరమాత్మ ప్రతిదోనూ ఆయన ఫోటో ఫ్రేమ్ ఎక్కువ శాతం ఉంది ఇక్కడ. ఆయన అప్పటి జీవన విధానాన్ని ఎలాగైతే అనుకరించారో వీళ్ళు కూడా దాన్నే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. బాగుందండి, చూడండి చాలా చూడండి లాకర్స్ వీళ్ళకి. ప్రజెంట్ అంటే అప్పట్లో బీరువాలు ఉండేవి కదా, అలాగే ఇదనమాట. ఆ బీరువాలు అలాంటివి అనమాట యూజ్ చేస్తున్నారు. చూద్దాం. ఇప్పటి కాలంలో యూజ్ చేసిన బ్యాగులు కూడా యూజ్ చేస్తున్నారు. అవన్నీ చూపించాలి కదా. ఓకే, చూసారు కదా, బాగుంది కదా. చూద్దాం. ఇవ్వండి గ్రంథాలు, మీకు చెప్పాను కదా, ఇవ్వండి ఇవి గ్రంథాలు అనమాట. చూడండి ప్రతిదీ ఉంది ఇక్కడ. భగవద్గీత చూడండి, వాల్మీకి రామాయణం, ఇలా ఒకటి కాదు అన్ని ఆధ్యాత్మికవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఎవరికి వాళ్ళకి టైం ఉన్నప్పుడల్లా ఒక్కొక్కటి తీసుకొని చక్కగా చదువుకుంటారనమాట. అవి బాగున్నాయండి, చాలా బాగున్నాయి. వీళ్ళు అనుసరించే విధానం నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మంచి విధానం అంటే ఇది మనకి కరెంటు అన్ని అవైలబిలిటీ సిటీ సైడ్ ఉంటాయి, నెట్ ఇంటర్నెట్ ఇవన్నీ అనుకుంటాం. బట్ ఇక్కడ చూడండి అసలు ఏముండవు. ఇంట్లో దీపాలు కూడా అంటే నెట్ కూడా వస్తలే, నెట్ కూడా వస్తలే, దింటి నెట్ కూడా వస్తలే. ఓకే, చూసారు కదా, ఇదే ఓర్మా గ్రామం. మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మళ్ళీ ఇంకోసారి మీరు ఎవరు వచ్చినా సరే ఒకసారి వీడియో అప్డేట్ చేస్తుండండి. ఇలాంటివి బాగుంది కదా, ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఇక్కడ ఈ వీళ్ళ బతుకునే వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఇలా ఉందని మీకు చూపించాలని జస్ట్ ఇలా వచ్చారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లవ్ యూ ఆల్. ఓకే ఫ్రెండ్స్.